వెల్కమ్ టు టీ10 నేను రేవతి. మహారాష్ట్రలోని దహాను నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి వినోద్ భీవా నికోల్ వరుసగా రెండోసారి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి మేధా వినోద్ సురేష్ పై 5,133 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. నికోల్ కు మొత్తం 1,04,702 ఓట్లు వచ్చాయి. కార్మిక నాయకుడిగా ప్రజల్లో ఆయన మంచి ఆదరణ పొందారు. మహారాష్ట్రలో అత్యంత పేద అభ్యర్థి ఈయనే. శాసనసభ్యుడిగా రైతులు, గిరిజనుల హక్కుల కోసం నికరంగా పోరాడారు. విద్యుత్, నీరు, రేషన్, ఆరోగ్య సంరక్షణ, పాఠశాలల వంటి ప్రజా సమస్యలపై అసెంబ్లీలోనూ బయట గట్టిగా గలం వినిపించారు. ఆల్ ఇండియా కిసాన్ సభ సిపిఎం నాయకత్వంలో వర్లి ఆదివాసుల తిరుగుబాటు జరిగిన ప్రాంతమే దహాను. గతంలో జవహర్ గా ఈ ప్రాంతాన్ని పిలిచేవారు. నియోజకవర్గంలోని తలసరి పంచాయతీలో 58 ఏళ్లుగా సిపిఎం అధికారంలో ఉంది. గుజరాత్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న దహాను పట్టణ ప్రాంతంలో బీజేపీకి పట్టున్న గిరిజన ప్రాంతంలో సిపిఎం కు బలమైన మద్దతు ఉంది. కేరళలో జరిగిన ఉప ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి యుఆర్ ప్రదీప్ ఘన విజయం సాధించారు. కేరళలోని చెలక్కర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి రమ్య హరిదాస్ పై 12,201 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేరళలోని చెలక్కర అసెంబ్లీ నియోజకవర్గంలో ఎల్డీఎఫ్ కు ప్రజలు అఖండ విజయాన్ని సాధించారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత పటిష్టంగా ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ తీర్పు తమకు శక్తినిస్తుందని చెప్పారు. అన్ని రకాల మతతత్వాలకు వ్యతిరేకంగా ఎల్డీఎఫ్ లౌకిక ఓటును పొందగలిగిందని చెప్పారు. లౌకిక రాజకీయాలను నిలబెట్టాలనే సందేశాన్ని ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకత అంటూ చేసిన ప్రచారం ప్రజలను ప్రభావితం చేయలేదని, అబద్దాలను, వివాదాస్పద ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోలేదని అన్నారు. మతోన్మాద శక్తుల సహాయంతో పాలక్కడ్ను యూడీఎఫ్ నిలబెట్టుకున్నప్పటికీ అక్కడ ఎల్డీఎఫ్ కు గతం కంటే ఎక్కువ ఓట్లు లభించాయని చెప్పారు. జార్ఖండ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎంఎల్ 2 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఇండియా బ్లాక్ కింద మొత్తం 4 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 2 స్థానాలను సొంతం చేసుకుంది. సింద్రి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తారాదేవిపై సిపిఎంఎల్ అభ్యర్థి చంద్రదేయో మహతో 3,448 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నిర్సా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి అపర్ణ సంగీతపై సిపిఎంఎల్ అభ్యర్థి అరూప్ చటర్జీ 1,808 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మహారాష్ట్రలో కల్వన్ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి గవిట్ జీవపండు 1,10,759 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.